హలో గైస్, ఈరోజు మీకు పీజీఎన్ డిజిటల్ హెల్దీ ఫ్రై ఎయిర్ ఫ్రైయర్లో పర్ఫెక్ట్ బ్రౌన్ ఆనియన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ట్రస్ట్ మీ గైస్, ఇవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఏ విధంగా వస్తాయో అదే విధంగా వస్తాయి, సేమ్ టేస్ట్తో విత్ లెస్ ఆయిల్తో. అండ్ దీనికి మనం ఆనియన్స్ కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ఒక 5 మీడియం సైజు ఉల్లిపాయల్ని చక్కగా కడిగేసుకొని పైన ఉన్న తొక్కు తీసేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోండి. మీరు వీటిని కట్ చేయకూడదండి. మీ దగ్గర పొటాటో స్లైసర్ ఉంటే ఈ విధంగా స్లైస్ చేసుకోండి. ఎప్పుడైనా సరే బ్రౌన్ ఆనియన్స్కి ముక్కలు కట్ చేసే కంటే కూడా ఈ విధంగా స్లైస్ చేశారనుకోండి, అన్నీ కూడా ఈవెన్గా వస్తాయి అన్నమాట. ఆనియన్స్ అన్నిటిని ఇదే విధంగా స్లైస్ చేసుకోండి. ఇలా మొత్తం స్లైస్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం కూడా విడదీసుకోండి. ఏమైనా కలిసి ఉంటే కనుక పీసెస్ చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మన ఎయిర్ ఫ్రైయర్ ప్యాన్లో ట్రే పెట్టేసుకొని దీని మీద నేను బటర్ పేపర్ పెడుతున్నానండి. కొంచెం ఆయిల్ అప్లై చేశా కాబట్టి మనం స్లైస్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అన్నిటినీ కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ట్రేని ఎయిర్ ఫ్రైయర్లో సెట్ చేసేసుకొని పైన ఉన్న పవర్ బటన్ని ప్రెస్ చేయండి. నేను ఇక్కడ 150 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ పాటు ఈ బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తున్నాను. టెంపరేచర్ మీరు మరీ ఎక్కువగా పెంచకండి, ఓన్లీ 150నే పెట్టేసుకోండి. మరీ ఎక్కువ పెట్టారనుకోండి బ్రౌన్ ఆనియన్స్ బ్లాక్ కలర్లో అయిపోతాయి, మీకు టేస్ట్ కూడా మారిపోతుందండి. అందువల్ల 150 డిగ్రీస్ దగ్గరే పెట్టేసుకోండి. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి తీసుకొని ఒకసారి స్పాచులాతో ఈ విధంగా కలుపుకోండి. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకి ఆనియన్స్ అన్నీ కూడా. చూసారు కదా, మనకి అయిపోయిందండి. 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. నాకైతే ఇవి చాలా బాగా ఫ్రై అయిపోయినాయి. మీకు కనుక ఇంకొంచెం ఫ్రై అవ్వాలనిపిస్తే ఇంకొక 2 నిమిషాలు పెట్టేసుకోండి, సరిపోతుంది. నాకైతే అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. అంతేనండి, చాలా సింపుల్గా ఎయిర్ ఫ్రైయర్లో ఈ బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.